SC64 ఛానల్ నుండి ఈరోజు మనము పెసరపప్పుతో చెక్కలు చేసుకుందాము. చూడండి, దీనికి నేను పెసరపప్పు ఒక గ్లాస్ పప్పు బాయిల్ చేసుకున్నాను కుక్కర్లోను. ఇవి 2 గ్లాసులు వరిపిండి వేసాను. అందులో ఈ పప్పు వేసేస్తున్నాను. ఈ పప్పు వేసేసి కలుపుతాను. అందులో సరిపడిన సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు వాము, అలాగే 2 స్పూన్లు నువ్వుపప్పు, ఇవన్నీ వేసి చక్కగా మనకి చెక్కలకి ఎలా సరిపోద్దో అలాగా 2 గ్లాసులు వరిపిండి వేసానండి. ఇవన్నీ చక్కగా మనం డౌ కలిపేసుకుందాము. ఇది కలిపేసుకున్నాక అవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, పిండి చక్కగా కలిపేసుకున్నాను. ఈ పిండిని మనం ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. మనం చెక్కలు ఎలా చేసుకోవాలో. చెక్కలు మామూలుగా వరిపిండితో చేస్తారు, కానీ నేను పెసరపిండి వేసాను, కొంచెం బాగుంటుందని. ఈ గ్లాసుతో ఇంతవరకు పప్పు వేసాను. దాంట్లో 3 గ్లాసులు వాటర్ వేసి ఇది బాయిల్ చేసేసాను. ఇది 2 గ్లాసులు వరిపిండి, ఆ ఉడకబెట్టిన ఆ బాయిల్ చేసిన పప్పు వేసాను. ఇవన్నిటితో ఈ ముద్ద ఎలా వచ్చింది. ఇప్పుడు మనం చెక్కలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవి బాల్స్ చుట్టేసాను. చుట్టేసి ఈ పేపర్ ఇలా వేసేసుకుని ఇది ఒక్కొక్కటి మనం ఇలా అద్దేసుకుందాం. చూడండి, వంకర్లు అయ్యి రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనం ఆయిల్లో వేసి మనం డిప్ చేసుకుందాం. ఇదిగో చూడండి, అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా. ఈ కరెక్ట్గా వచ్చింది మనం ఆయిల్లో వేసి డిప్ చేద్దాం. చూడండి, ఆయిల్లో వేస్తున్నాను ఒకటి ఒకటిగాను. మనకి ఇది ఇలాగా చక్కగా వేగిపోతాయి. చూడండి, ఇది కొత్తదే కదా పెసరపిండితో చెక్కలు చేసుకోవడం. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా చెప్పండి. ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా ఒకసారి మనం చేసుకునేవన్నీ ఇలా వేయించేసుకుందాం. చూడండి, చక్కగా పొంగుతున్నాయి. చూడండి, పొంగుతున్నాయి కదా. ఈ చెక్కలు చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. అసమాటు ఒకే రెసిపీ చెక్కలు కాకుండా ఉట్టు వరిపిండితో చేస్తాం కదా మామూలుగా, అలా కాకుండా ఇవి వెరైటీగా ఉంటాయి. ఇలా మీరు చేసి తిని చూడండి. తర్వాత ఇవి వేగిపోయాక మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఇవి వేగిపోయి మనం తీసేసుకుందాం. చూడండి, ఇది చాలా గుల్లగా వచ్చేస్తుంటాయి, కరకరలు ఆడేస్తున్నాయి ఇవే తీస్తుంటేనే. ఇలా మీరు చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, చెక్కలు రెడీ అయిపోయి పెసరపిండితో చేసిన చెక్కలు, పెసరపిండి వరిపిండి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఇలా చేసుకోండి, చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.